ఇప్పుడు వ్రిస్ట్ లెంత్ అంటే మొత్తం ఇక్కడ వరకు అండి. ఇక్కడ వరకు హ్యాండ్ లెంత్ వస్తది. కానీ మెజర్‌మెంట్ వచ్చేసి ఇక్కడ వరకు తీసుకోవద్దు. ఈ చివరి వరకే తీసుకోవాలి. ఇదే సపోజ్ 3 మీటర్లు అనుకుందాం. దీన్నేం జేయాలి? ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని, ఇప్పుడు ఈ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర కట్ చేయండి దీన్ని. ఇప్పుడు ఈ 2 ముక్కలని ఇట్లా కరెక్ట్‌గా పెట్టేసుకొని, ఇట్లా ఒక ఫోల్డింగ్ చేసుకోండి. వీలైతే ఇంకొక ఫోల్డింగ్ కూడా చేసేసుకోండి ఇట్లా. కస్టమర్ నార్మల్‌గా రిఫరెన్స్ పిక్ ఒకటి పంపించారండి. ఈ ప్రకారంగా కుట్టాలి అని చెప్పేసి ఒక శారీ అయితే ఇచ్చారు. సో, ఈ మోడల్‌ని చాలా అంటే చాలా ఈజీగా మనం కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. కటింగ్ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే గనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ శారీ మీ దగ్గర లేకపోతే ఒక 5 మీటర్ల క్లాత్ తీసుకోండి. ఇది మీకు కరెక్ట్‌గా సెట్ అయిపోతుంది. నేను ఇప్పుడు ఇక్కడ క్రేప్ శారీ అయితే ఇచ్చారనమాట వీళ్ళు. సో, ఇది పక్కన పెట్టేసుకుందాం. అయితే ఈ లైనింగ్ కూడా ఏ విధంగా తీసుకోవాలి అంటే, పాలిస్టర్ లైనింగ్ వచ్చి ఒక చిన్న పన్నా ఉంటే 4 మీటర్లు తీసుకోండి. పెద్ద పన్నా ఉంటే 3 మీటర్లు తీసుకున్నా సరిపోతది. 2.5 ఉన్నా కూడా సరిపోతది. కాటన్ లైనింగ్ మాత్రం 1 మీటర్ తీసుకోండి. బాడీ పార్ట్‌కి వేస్తాం కాబట్టి. ఇప్పుడు ఫస్ట్ మనం బాడీ పార్ట్ కట్ చేసుకుందాం. ఈ క్లాత్‌ని ఓపెన్స్ అటువైపున, ఫోల్డింగ్ మన వైపునకి వచ్చేలాగా పెట్టేసుకొని, కింద వైపున హెచ్చుతగ్గులు ఉంటాయి. హెచ్చుతగ్గులు లేకుండా ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి బాడీ పార్ట్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు వీళ్ళ టోటల్ మెజర్‌మెంట్ అంటే భుజం దగ్గర నుంచి షార్ట్ ఫ్రాక్ అన్నమాట. ఇప్పుడు రిఫరెన్స్ పిక్‌లో ఉన్నట్టుగా మోకాళ్ళ కంటే ఒక 5, 6 ఇంచుల కిందికి ఉంటుందన్నమాట. 44 ఇంచుల లెంత్ అయితే వీళ్ళకి తీసుకున్నాను. దీంట్లో నుంచి 14 ఇంచులు బాడీ పార్ట్ కోసం తీసుకోవచ్చు ఎవరికైనా సరే. మిగతా 30 ఇంచులు మనం లెహంగా పార్ట్ కట్ చేసుకోవచ్చు బాటమ్ పార్ట్ వరకి. ఫస్ట్ 14 ఇంచులు బాడీ పార్ట్ కోసం తీసుకుందాం. పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసి 15 ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత కింద నడుము లూజ్ మార్కింగ్ చేసుకుంటాం. ఇప్పుడు వీళ్ళ దగ్గర తీసుకున్న నడుము లూజ్ వచ్చేసి 30.5. సో, ఇప్పుడు మనం కట్ చేసేది లాంగ్ ఫ్రాక్ కదండి. లాంగ్ ఫ్రాక్ అంటే బ్లౌజ్ లాగా టైట్‌గా వేసుకోరు. కొంచెం లూజ్ వేసుకుంటారు కదా! లూజింగ్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటది. అది ఎట్లా యాడ్ చేసుకోవాలని నేను క్లియర్‌గా చెప్తాను. అయితే ఇక్కడ 30.5 ఉంది కదా! ఒక అర ఇంచ్ అయితే తగ్గించేద్దాం మనం. 30 ఇంచులు తీసుకుందాం. లాస్ట్‌లో కొద్దిగంత లూజ్ పెట్టుకుంటే సరిపోతుంది. 30 ఇంచుల్లో మనకి ఇక్కడ నాలుగో భాగం ఎంత అవుతది? 7.5 అవుతది. సో, ఈ కింద లైన్ దగ్గర నుంచి 7.5 నడుము లూజ్‌లో నాలుగో భాగం. తర్వాత ఇటువైపున వెనకాల ఫ్రంట్, బ్యాక్ రెండిటి కూడా డాట్స్ వేస్తాం. డాట్స్ కోసం 1 ఇంచ్. తర్వాత ఇక్కడ లూజింగ్ కోసం జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలి. నాలుగో భాగం పైన ఇలా ఒక హాఫ్ ఇంచ్ లూజింగ్ తీసుకొని, ఇక్కడి నుంచి ఖర్చు ఎంత పెడతారో చూసుకోండి. 2 ఇంచులు, 1.5 మీ చాయిస్. నేనిప్పుడు 1.5 ఖర్చు పెట్టాలి యాక్చువల్‌గా. నేను 2 ఇంచులు పెడతాను. లాస్ట్‌లో ఒక హాఫ్ ఇంచ్ అంతా మొత్తం కట్ చేసి ఓవర్‌లాక్ చేస్తాను. సో, ఇప్పుడు 2 ఇంచులు అయితే నేను ఖర్చు కోసం పెడుతున్నాను ఇక్కడ. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకునే కంటే ముందు ఈ బ్లౌజ్ ఈ లాంగ్ ఫ్రాక్ బ్యాక్ సైడ్ పిక్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ రిఫరెన్స్ పిక్‌లో డీప్ నెక్ ఉంది. అంటే మరీ ఇంత డీప్ అయితే పెట్టాం. కొంచెం పైకి పెడతాం. అయితే ఇది వచ్చి రెగ్యులర్ డీప్ కాబట్టి నార్మల్‌గా వీళ్ళ డీప్ నెక్ ఉన్న వాళ్ళకి చెస్ట్ లూజ్ ఎక్కడ తీసుకుంటామంటే ఈ పైనుంచి బ్లౌజ్ అయితే గనుక 6 ఇంచులు వచ్చే దగ్గర మనం చెస్ట్ లూజ్ పెడతాం. ఇది డ్రెస్ కాబట్టి 6.5 ఇంచులు వచ్చే దగ్గర మనం చెస్ట్ లూజ్ పెట్టాలి. ఇక్కడ స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకొని, ఇక్కడ మనం చెస్ట్ లూజ్‌లో నాలుగో భాగాన్ని పెట్టేసుకుంటాం. అయితే ఇప్పుడు వీళ్ళకి తీసుకున్న చెస్ట్ లూజ్ వచ్చేసి 35 ఇంచులు. అయితే ఇక్కడ కూడా అంతే 35 ఇంచులో కూడా మళ్ళీ నాలుగో భాగం మార్కింగ్ చేసి లూజింగ్ యాడ్ చేయాలి. నేను చెప్తాను మీకు క్లియర్‌గా. డ్రెస్ కాబట్టి కొంచెం లూజ్ ఉన్నా ఏం పర్లేదండి. లాస్ట్‌లో మనకు కావాలనుకుంటే టైట్ కుట్టు వేసుకోవచ్చు. 35 వరకు ఫోల్డింగ్ చేసుకోండి. టేప్‌ని సగం మెజర్‌మెంట్ వస్తుంది. వచ్చిన సగం వరకు ఇంకోసారి ఫోల్డింగ్ చేసుకుంటే నాలుగో భాగం వస్తుంది. 8.5 ఇంచులు. స్టార్టింగ్ దగ్గర నుంచి 8.5 కింద వైపున లూజింగ్ కోసం ఎట్లయితే హాఫ్ ఇంచ్ యాడ్ చేసినామో ఇక్కడ కూడా హాఫ్ ఇంచ్ లూజింగ్ కోసం యాడ్ చేసి మళ్ళీ ఖర్చు కోసం 2 ఇంచులు పెట్టేసేయండి. చాలా సింపుల్‌గా చూపిస్తున్నాను మీకు నేను. అయితే మీకు లాంగ్ ఫ్రాక్స్ మన ఛానెల్‌లో చాలా ఉన్నాయండి. ఓల్డ్ శారీస్ గనుక మీ దగ్గర ఉంటే లాంగ్ ఫ్రాక్స్ మీరు కుట్టుకోవచ్చు. మీ పిల్లలకు కూడా కుట్టుకోవచ్చు. మీకు ఏదైనా లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయాలి అనిపించినప్పుడు లాంగ్ ఫ్రాక్ కటింగ్ వేదా టైలర్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. కటింగ్ వీడియోస్ అన్నీ వస్తాయి చూడండి. మీరు ఆ వీడియో చూస్తుంటేనే దాని కింద స్టిచ్చింగ్ వీడియో కూడా మీకు సజెషన్‌లో వస్తుంది. అది కూడా చూసుకోవచ్చు. కటింగ్ స్టిచ్చింగ్ మొత్తం చూసిన తర్వాత మీరు ఒక లాంగ్ ఫ్రాక్ అనేది ఈజీగా కట్ చేసుకోవచ్చు. జస్ట్ మనకి ఈ టైలరింగ్‌లో కొద్దిగా గ్రిప్ ఉంటే సరిపోతుంది అంతే. మిషన్ దొక్కడం రావాలి. టేప్ మెజర్‌మెంట్స్ ఇవన్నీ కూడా బేసిక్ వస్తే చాలన్నమాట. అయితే ఇలా ఈ మార్కింగ్ చేసిన తర్వాత ఈ నెక్, షోల్డర్, చంక డౌన్ పైనుంచి మార్కింగ్ చేసుకుంటాం. అయితే ఇప్పుడు అంతకంటే ముందు ఫస్ట్ నెక్ డీప్ మార్కింగ్ చేద్దామండి. ఈ నెక్ డీప్ మార్కింగ్ చేస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతది. ఇప్పుడు వీళ్ళకి ఏం చేస్తున్నా అంటే 9.5 ఇంచుల నెక్ డీప్ పెడుతున్నాను ఇక్కడ. 9.5 ఒక పావు ఇంచు ఎక్స్ట్రా 9.30 వచ్చేలాగా తీస్తున్నాను. అంటే పావించి ఎందుకు ఎక్స్ట్రా అంటే మనకు కుట్టేసరికి మళ్ళీ 9:30కి రెడీ అవుతదనమాట.
ఇలా డీప్ నెక్ ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నెక్ షోల్డర్ డివైడ్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఎంత వచ్చింది మనకి ఇక్కడ దాదాపు 9.5 మనం నెక్ డీప్ పెడుతున్నప్పుడు నెక్ షోల్డర్ మొత్తానికి కలుపుకొని నార్మల్‌గా బ్లౌజ్ అయితే గనుక 5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. డ్రెస్ కాబట్టి 5.5 ఇంచులు వచ్చేలాగా తీసుకోండి. కొంచెం లూజ్ పెడతాం కాబట్టి. సేమ్ 5.5 కింద కూడా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. మీకు బ్లౌజే స్టిచ్ చేయడానికి బ్లౌజ్ కటింగ్స్ అవన్నీ వచ్చిన వాళ్ళకు లాంగ్ ఫ్రాక్ కటింగ్ చేసుకోవడం చాలా ఈజీ అన్నమాట. ఇప్పుడు చంక రౌండ్ తీసుకుంటాం. కార్నర్ దగ్గర నుంచి 1.5 వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని జస్ట్ స్కేల్ పెట్టుకొని రౌండ్ షేప్ తీసేసుకోండి ఇలా. ఇప్పుడు నెక్‌కి షోల్డర్‌కి డివైడ్ చేసుకోవాలి ఇక్కడ. సో ఇట్లా డివైడ్ చేయడం కోసం మనకి ఇప్పుడు ఈ డీప్ అనేది ఎంత పెడుతున్నామండి 9.5 ఇంచులు పెట్టినాం. ఒకవేళ 9.5 కాకుండా 10, 11, 11.5 ఇట్లా మరీ ఎక్కువ డీప్ పెట్టాలి అన్నప్పుడు నెక్ విడ్త్ తగ్గించుకోండి ఇక్కడ. నెక్ విడ్త్ అనేది తక్కువ చేసి షోల్డర్ విడ్త్ అనేది ఎక్కువ పెట్టుకోవాలి. ఇప్పుడు మనము 9.5 ఒక 10 ఇంచుల వరకే పెట్టేసినాం అనుకోండి. అప్పుడు మీరు నెక్ విడ్త్ అనేది జస్ట్ 2.5 తీసుకోండి సరిపోతుంది. ఇలా 2.5 తీసుకుంటే ఒక 3.5 వచ్చేసి షోల్డర్ కోసం ఉంటుంది. కుట్టిన తర్వాత కూడా షోల్డర్ చిన్నగా రెడీ అవుతుంది. లాంగ్ ఫ్రాక్‌కి అంటే లాంగ్ ఫ్రాక్ కావచ్చు, షార్ట్ ఫ్రాక్ కావచ్చు చాలా అంటే చాలా పర్ఫెక్ట్ లుక్ ఉంటదన్నమాట. ఇప్పుడు పైన 2.5 పెట్టినాం. కింద వచ్చేసి 3.5 పెట్టండి. 1 ఇంచ్ పెంచేసేయండి కింద. మనకు బ్రాడ్ అనేది ఉంటే మంచి పర్ఫెక్ట్ లుక్ ఉంటదన్నమాట. బ్రాడ్ ఇష్టం లేదు అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే పైన ఉన్న 2.5కు ఒక 3.5 ఇంచ్ కలిపి 3 ఇంచులు తీసుకోండి. 3, 2, 3.5 ఈ టైప్‌లో తీసుకోండి సరిపోతది. కానీ బ్రాడ్ తీస్తేనే మంచి లుక్ అనేది ఉంటదన్నమాట. తర్వాత ఇక్కడ రౌండ్ షేప్ పెట్టమన్నారు వీళ్ళు. బ్యాక్, ఫ్రంట్ 2 కూడా రౌండ్ నెక్కే పెట్టమన్నారు. అయితే ఇప్పుడు నేను ఈ రౌండ్ నెక్‌కు బక్రమ్ క్యాన్వాస్ యూజ్ చేసి తిప్పేస్తానండి. ఆ లుక్ కూడా పర్ఫెక్ట్ ఉంటది. పైపింగ్ అవన్నీ వేయకుండా తొందరగా డ్రెస్ అనేది ఫినిష్ అయిపోతదన్నమాట. వెనకాల డాట్ వేసుకుందాం. డాట్ వేయడం కోసం మొత్తం ఖర్చు వదిలిపెట్టేసి ఇక్కడ వరకు టేప్‌ని ఫోల్డింగ్ చేసుకోండి. టేప్ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ స్ట్రెయిట్ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా. ఇప్పుడు డాట్ పొడవు మార్కింగ్ చేసుకుంటాం. 4.5 ఇంచులు పెట్టేసేయండి డాట్ పొడవు ఇలా. ఇప్పుడు ఇక్కడ డాట్ వేయడం కోసం ఆల్రెడీ మనం 1 ఇంచ్ తీసినాం కదా. ఈ 1 ఇంచ్ అనేది అటువైపున ఇటువైపున ఇలా మార్కింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడు లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి. పై వరకు కలిపేసుకోండి దీన్ని ఇలా. ఇంకా రన్నర్ వీల్ ఉంటే మీరు రన్ చేసుకోండి. లేదు అంటే ఇక్కడ మధ్యలో చిన్న ఘాటు పెట్టుకున్నా కూడా మనకు వెనకాల కూడా అక్కడ నుంచి అంజాదాగా వేసేసుకోవచ్చు. లేదంటే ప్రింట్ వేసుకోవచ్చు అప్పటికప్పుడు. ఇక్కడ వరకు మార్కింగ్ చేసిన తర్వాత లాంగ్ ఫ్రాక్స్, షార్ట్ ఫ్రాక్స్ కుట్టేటప్పుడు చాలా మంది ఒక మిస్టేక్ అనేది చేస్తుంటారు. ఏది అంటే ఈ కింద వైపున కొంచెం తగ్గించాలి. తగ్గించకుంటే ఏమవుతుందంటే లాంగ్ ఫ్రాక్ నడుముకు చుట్టూ ఈవెన్‌గా ఉండదు. 2 సైడ్ల చంక కింద ఇట్లా వాలినట్టు ఉంటదండి. అట్లా ఉండొద్దు అంటే డాట్ చివరి మార్కింగ్ దగ్గర నుంచి పై వైపున ఒక 1/2 ఇంచ్ అంతా పైకి లేపేసేయండి ఇది. ఈ క్లాత్ అనేది కట్ చేయాలి. ఇట్లా కట్ చేసి ఏమైతదంటే ఈ నడుము దగ్గర స్ట్రెయిట్‌గా వస్తది అప్పుడు. ఒకవేళ ఇది ఇట్లానే ఉంచారనుకోండి నడుము ఇట్లా వాలినట్టుగా వస్తది. అట్లా రాకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ తీసుకోవాలి. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్ వరకు మార్కింగ్ చేసుకున్న పీస్‌ని కట్ చేద్దాం. ఇప్పుడు ఇదే పీస్‌ని ఫ్రంట్ పార్ట్ దగ్గర పెట్టేసుకొని ఫ్రంట్ నెక్ డీప్ తగ్గుతది ఇక్కడ. చంక భాగం లోతు తీస్తాం. అంతే వేరే చేంజెస్ ఏమి ఉండవు. ఒకవేళ ప్రిన్సెస్ కట్ చేయాలంటే చిన్న అడ్జస్ట్‌మెంట్ ఉంటది. నేను చెప్తాను. ఇప్పుడు మార్కింగ్ చేసిన ఈ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేద్దాం. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఈ ఫ్రాక్‌కి బ్యాక్, ఫ్రంట్ ఓపెన్స్ ఏమి ఉండవు. మనం డీప్ నెక్ మోడల్‌లో కట్ చేస్తున్నాం కాబట్టి దీనికి ఓపెన్ అట్లా ఏం పెట్టొద్దు. ఇంకా ఇక్కడ చాలా మంది జిప్ అట్లా వేస్తారు. బోట్ నెక్ టైప్‌లో పెట్టాలి అనుకుంటేనే ఏదైనా డిజైన్ పెట్టుకోవడం, జిప్ వేయడం అట్లాంటివి చేసుకోండి. డీప్ నెక్ ఉన్న వాటికి ఏం పెట్టొద్దు. నార్మల్‌గానే స్టిచ్ చేసుకోవాలి. 2 కూడా క్లోజ్ వచ్చేలాగా పెట్టాలి. అయితే ఇప్పుడు మీకు ఒకవేళ 2 ఒకేసారి కట్ చేసుకోవాలంటే ఒకేసారి ఫోల్డింగ్ చేసి 2 కట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రంట్ పార్ట్‌లో ఒకవేళ ప్రిన్సెస్ కట్ పెట్టాలంటే ఎట్లాంటి టిప్ తీసుకోవాలో నేను చెప్పడం కోసం విడివిడిగా తీస్తున్నా అంతే. ఒకవేళ లేదు అంటే ఇప్పుడు మనం నార్మల్‌గా ఇట్లా ఫోల్డింగ్ చేసుకున్నాం కదా ఈ క్లాత్‌ని. ఇట్లా ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు డబుల్ ఫోల్డింగ్ ఒకేసారి చేసుకొని మీరు 2 పీసులు కట్ చేసుకోవచ్చు. నేను ప్రిన్సెస్ కట్‌లో చిన్న టిప్స్ చాలా మంది కామెంట్స్‌లో అడిగిరు కాబట్టి నేను అది క్లియర్ చేయడం కోసం విడివిడిగా తీసుకున్నా. అయితే ఇప్పుడు ఈ పీస్‌ని ఏం చేస్తారంటే ఈ కింద నుంచి కాకుండా ఒక 1 ఇంచ్ అంత ఇట్లా పైకొచ్చేలాగా తీసుకోండి. ఇట్లా తీసుకొని ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ పీస్ ఎట్లుందో అట్లా చుట్టూ మార్కింగ్ అయితే చేసేసుకోండి. మీరు ఏదైనా సరేనండి బ్లౌజులు, డ్రెస్సులు ఏదైనా సరే మీకు ఏమైనా డౌట్ వచ్చింది అంటే కటింగ్‌లో డౌట్ వస్తే కటింగ్, స్టిచ్చింగ్‌లో డౌట్ వస్తే స్టిచ్చింగ్. మన ఛానెల్‌లో వీడియోస్ ఉన్నాయి చూసుకోవచ్చు. ప్రతి వీడియోలో మీకు టిప్స్ అయితే దొరుకుతాయన్నమాట. ఏదో ఒక డిఫరెంట్ టిప్ అయితే ఉంటది ప్రతి వీడియోలో. ఇట్లా చుట్టూ మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పీస్‌ని పక్కన పెట్టి దీంట్లో ఏమని రాసుకోండి ఇక్కడ బ్యాక్ పార్ట్ అని రాసుకోండి. ఎందుకంటే మనకి ఇక్కడ డీప్ తీసుకున్నాం కరెక్టే. ఇట్లా తీసుకున్నప్పుడు బ్యాక్, ఫ్రంట్ గుర్తుపట్టడానికి కష్టం అవుతది. బ్యాక్ అని రాసేసుకోండి. ఇప్పుడు ఇది వచ్చేసి ఫ్రంట్. ఇట్లా పెట్టేసుకొని ఫస్ట్ ఏం చేస్తారంటే ఫ్రంట్ పార్ట్‌లో నెక్ డీప్ మార్కింగ్ చేసుకుందాం. మనకు దాంట్లో ఏదైతే పెట్టినామో 2.5 ఇక్కడ కూడా సేమ్ 2.5 పెట్టండి. ఫ్రంట్ నెక్ డీప్ మాత్రం ఒక్కొక్కరు ఒక్కోలా ఇష్టపడతారు. మరీ డీప్ కావాలంటే 7 ఇంచుల వరకే పెట్టండి. 7కు దాటేసి అయితే పెట్టొద్దు.
అయితే ఇప్పుడు వీళ్ళకి ఏం చేస్తున్నా అంటే నేను మరీ ఎక్కువ డీప్ పెట్టట్లేదు, మీడియం డీప్ అంటే మళ్ళీ పైకి కూడా కాదు, బ్లౌజ్కు వేసినలాగా రెగ్యులర్ డీప్ పెడతా ఒక 6 ఇంచులు పెట్టేస్తున్నాను ఇక్కడ. మరీ ఎక్కువ పెడితే కూడా ఇష్టపడే వాళ్ళు పెట్టుకోవచ్చండి, వీళ్ళు వద్దని చెప్పిరనమాట. ఇప్పుడు పైన పెట్టిన 2.5కు కింద ఒక 1/2 ఇంచు కలిపి 2.35 ఇంచులు పెట్టేసేయండి కింద. ఎగ్జాక్ట్గా 1/2 ఇంచు కలపండి. 2.35 మార్కింగ్ చేసుకొని స్ట్రైట్ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే, వీళ్ళు రిఫరెన్స్ పిక్లో చిన్న డిజైన్ ఉంది కానీ డిజైన్ వద్దు అన్నారండి, రౌండ్ నెక్కే పెట్టమన్నారు, రౌండ్ నెక్కే పెట్టేస్తున్నా. డిజైన్ కావాలంటే బక్రం క్యాన్వాస్ పైన కట్ చేసి పెట్టేసుకోవచ్చు. మన ఛానల్లో ప్రతి దానికి వీడియోస్ ఉన్నాయి, బక్రం క్యాన్వాస్తో డ్రెస్సెస్కి ఎట్లా డిజైన్ చేసుకోవాలి ఇవన్నీ కూడా వీడియోస్ ఉన్నాయి. కొన్ని నెక్ డిజైన్స్ కూడా నేను చూపించిన, మీరు నెక్ డిజైన్స్ వేదా టైలర్స్ అని సెర్చ్ చేసినా కూడా మీకు వస్తుంది. తర్వాత చంక భాగం లోతు మార్కింగ్ చేసుకోవాలి. ఈ రౌండ్ దిరే దగ్గర కిందికి ఒక 1/2 ఇంచు మార్కింగ్ చేసి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కలిపేసుకోండి. అదేవిధంగా ఇక్కడ నుంచి కొంచెం కొంచెం మార్కింగ్ చేసుకుంటూ పై వరకు ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్లో లోతు తీసే విధానం. తర్వాత ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఈ పీస్ని తీసుకుందాం. ఇక్కడ వరకు వచ్చింది మనకు, ఇదిగోండి డాటు వెడల్పు ఇక్కడ వరకు వచ్చింది, ఇది ఒకసారి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు డైరెక్ట్గా ఫ్రంట్ పార్ట్లో కూడా డాట్ వేసుకుంటాను అంటే ఏం చేయాలి, ఇక్కడి నుంచి సేమ్ 4.5 ఇంచులకి పైకి మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకోండి. తర్వాత డాట్ వెడల్పు కోసం ఏదైతే మార్కింగ్ చేసినామో ఈ మార్కింగ్స్తో కలుపుకొని కూడా లైన్ డ్రా చేసుకోండి, సరిపోతుంది. ఇంకా ప్రిన్సెస్ కట్ మోడల్లో తీసుకోవాలి అన్నప్పుడు ఏం చేస్తారంటే నడుము రోజు వచ్చేసి 30 ఉంది కాబట్టి ఒక 1/2 ఇంచు కిందికి దించాలి. ఇక్కడ ఇలా 1/2 ఇంచు కిందికి దించి ఇక్కడ స్ట్రైట్ ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే డాట్ వెడల్పు పెంచాలి. నార్మల్గా రెగ్యులర్గా తీసుకున్నట్టే బ్యాక్ పార్ట్లో తీసుకున్నట్టు తీసుకోవద్దు. ఇక్కడ వచ్చేసి 1 ఇంచు, ఇక్కడ వచ్చేసి 1 ఇంచు ఇలా తీసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదిగోండి ఈ విధంగా కలపాలి. నేను జస్ట్ డ్రా చేసి చూపిస్తాను మీకు. ఇట్లా వెడల్పు వచ్చేసి ఇట్లా వస్తుంది. అయితే షేప్ని బట్టి అంటే బ్రెస్ట్ సైజుని బట్టి ఈ డాట్ వెడల్పు పెరుగుతుంది, అంతే, వేరేది ఏముండదు. ఇంకా ఒకవేళ బాగా నడుము లూజ్ ఎక్కువ ఉందనుకోండి, హెవీ చెస్ట్ ఉంది అంటే అప్పుడు చెస్ట్ లెంత్ పెరుగుతుంది కాబట్టి ఇక్కడ 1/2 ఇంచు కాకుండా 3/4 ఇంచు తీసుకోండి, కింది వరకు తీసుకొని ఇట్లా పెంచేసుకోవాలి. అప్పుడు ఏం చేస్తారు, ఏదైతే డాట్ వెడల్పు వచ్చిందో ఇక్కడి నుంచి ఈ చివరి వరకు ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇట్లా ఇప్పుడు ఇది కూడా అంతే, ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ వరకు ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకోవాలి. మళ్ళీ దీన్ని పైకి లేపొద్దు, ఇక్కడ వరకే పెట్టేసుకోవాలి. మనం లాంగ్ ఫ్రాక్ కుడుతున్నాం, ఇక్కడ బ్లౌజ్ విడిగా లాంగా విడిగా కుట్టినప్పుడు ఏం చేయాలి, దీన్ని ఇట్లా పైకి లేపుకోవచ్చు, ఇట్లా కర్వ్ షేప్ వచ్చేలాగా తిప్పొచ్చు. ఫ్రాక్స్ కుట్టేటప్పుడు దీనికే బాటం పార్ట్ అటాచ్ చేసే మోడల్లో కుడితే పైకి తీయొద్దు, ఏదైతే లైన్ ఉందో ఇక్కడ వరకే తీసుకొని ఇక్కడ నుంచి ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి. ఇది జస్ట్ పఫ్ కోసం, ఇక్కడ బ్రెస్ట్ రెడీ అవ్వడం కోసం కొంచెం లెంత్ అనేది ఎక్కువ తీసుకుంటాం. ఈ డాట్ వెడల్పు పెంచినప్పుడు ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచు పెంచుకొని ఈ విధంగా పైనుంచి మార్కింగ్ అనేది చేసేసుకోవాలి, అంతే. ఈ చిన్న టిప్స్ ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ పెట్టాలన్నప్పుడు ఖచ్చితంగా తీసుకోవాల్సిన మెజర్మెంట్స్. తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఈ రౌండ్ ఈ చంక భాగంలో కలిపేస్తాం. తర్వాత ఇక్కడ డాట్ వేసినట్టుగా కొంచెం అంతా తగ్గించుకొని విడివిడిగా కట్ చేసుకుంటాం పీసెస్ని. ఈ రెండింటికి కావాల్సిన ఖర్చు కూడా ఇక్కడే ఒక 1/2 ఇంచ్ అంతా ఎక్స్ట్రా తీసేసుకొని కట్ చేసుకోవచ్చు, లేదు అంటే పేపర్ కటింగ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. సో మీకు ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ కుట్టాలి అన్నప్పుడు ఎట్లాంటి టిప్ తీసుకోవాలనేది క్లియర్గా చెప్పిన. అయితే మీకు మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి, చాలామందికి నేను వీడియోస్ ఫార్వర్డ్ చేసిన, బట్ ఏంటంటే కొంతమంది ఆ ఛానల్లో వెతికినా కూడా దొరకట్లేదు అనే వాళ్ళకి మాత్రం ఫార్వర్డ్ చేసిన. బట్ మీరు ఏది సెర్చ్ చేసినా పక్కన వేదా టైలర్స్ అనేది టైప్ చేయండి, మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా వస్తాయి మీకు. ఇప్పుడు నేను ఈ ప్రిన్సెస్ కట్ మోడల్ ఏం తీస్తలేను, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ లాగానే తీస్తున్నాను. చూడండి కటింగ్ కూడా ఫ్రంట్ పార్ట్ డీప్, చంక భాగం లోతు, ఈ రెండే వచ్చేసినాయి, దీంట్లో వేరేది ఏం రాలేదు. ప్రిన్సెస్ కట్ తీయాలన్నప్పుడు మాత్రం ఇంకా మనకి కొన్ని చేంజెస్ వస్తాయి. తర్వాత బ్రెస్ట్ సైజుని బట్టి మనము కొన్ని అడ్జస్ట్మెంట్స్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఇదిగోండి ఇది లోతు భాగం దగ్గర నుంచి కట్ చేస్తున్నా. ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఈ రెండింటికి మాత్రం నేను బక్రం క్యాన్వాస్ యూజ్ చేస్తాను. ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ పార్ట్ రెండు కూడా తీసుకొని ఇక్కడ చిన్న ఘాటు పెట్టేసేయండి ఇట్లా. సో ఇప్పుడు మనకు బాడీ పార్ట్లో ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ శారీ పీస్లో నుంచి ఒక చివరి నుంచి ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా ఒరిజినల్ కట్ చేసుకుందాం. కట్ చేసిన తర్వాత మిగతా పార్ట్లో నుంచి మనము లేహంగా పార్ట్ అంటే బాటం పార్ట్, ఇదే పార్ట్కి బాటం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది కట్ చేసే లోపు నేను ఇక్కడ లైనింగ్ పైన బాటం ఎట్లా మెజర్ చేసుకొని కట్ చేయాలో చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ నేను నా దగ్గర 4 మీటర్లు మిగిలిపోయింది, 3 మీటర్లు అయితే సరిపోతుంది అనమాట షార్ట్ ఫ్రాక్కి. ఒకవేళ లాంగ్ ఫ్రాక్ తీసుకునేటట్టుంటే 4 మీటర్లు తీసుకోండి. ఇది ముక్క మిగిలిపోయింది, దీంట్లో 3 మీటర్లే యూజ్ అవుతుంది. ఫస్ట్ ఏం చేయండి, ఈ చివర్లని ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసుకోండి. ఒక ఫోల్డింగ్ ఫస్ట్ ఇట్లా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ కార్నర్ని
ఇట్లా తీసుకెళ్ళండి. రిఫరెన్స్ పిక్‌లో మాత్రం మనకి ఇక్కడ కుచ్చులు వచ్చేలాగా పెట్టిర్రు కదా! ఒరిజినల్ క్లాత్‌కి మనం కుచ్చులే పెడతాం. కానీ లోపల ఉన్న క్లాత్‌కి మనం అంబ్రెల్లా తీసుకోవచ్చు. లేదంటే కుచ్చులు వచ్చేలాగా తీసుకోవచ్చు. ఎందుకట్లా అంటే ఈ నడుము దగ్గర బాగా మందంగా అయిపోతది. ఒరిజినల్ క్లాత్ కుచ్చులుంటాయి. లైనింగ్ కూడా కుచ్చులు ఉండేసరికి ఏమవుతుందంటే కొంచెం మందంగా రెడీ అవుతది. అట్లా కాకుండా ఉండాలంటే లోపల అంబ్రెల్లా తీసుకోవచ్చు. బయట కుచ్చులు పెట్టుకోవచ్చు. సన్న క్లాతే కాబట్టి నీట్‌గా ఉంటది. ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి సమోసా మోడల్‌లో. చేసిన తర్వాత ఇప్పుడు మెజర్ చేసుకుందాం. అయితే ఫస్ట్ ఈ కోన్ షేప్ ఉంది కదా! ఈ కోన్ షేప్ దగ్గర నడుము లూజు మార్కింగ్ చేసుకోవాలి. సో, ఇప్పుడు నడుము లూజ్ అంటే వీళ్ళకి ఎంత తీసుకున్నాం? 30 ఇంచులు నడుము లూజ్ తీసుకున్నాం. ప్లస్ 30లో నాలుగో భాగం ఎంతయింది? ఇక్కడ 7.5 ఇంచులయింది గదా! 7.5కి మనం బాడీ పార్ట్‌లో ఎంత తీసినాం? హాఫ్ ఇంచ్ లూజింగ్ కోసం తీసుకున్నాం. 2 ఇంచులు ఖర్చు కోసం తీసుకున్నాం. అంటే డాట్ వదిలిపెట్టేసేయాలి. ఇప్పుడు మీకు దీంట్లో ఒకటి ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. దీంట్లో ఏం చేసినాం మనం? 7.5 ఇంచులొచ్చేసి నాలుగో భాగం తీసుకున్నాం ఇక్కడ. తర్వాత 1 ఇంచ్ వచ్చేసి ఇక్కడ డాట్ కోసం తీసుకున్నాం. హాఫ్ ఇంచ్ లూజింగ్ కోసం తీసుకున్నాం. ఇప్పుడు ఈ 1 ఇంచ్ వదిలిపెట్టాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ డాట్ ఎళ్ళిపోతది కాబట్టి 1 ఇంచ్ వదిలిపెట్టేసి 7.5 ఏదైతే ఉందో 7.5 ప్లస్ హాఫ్ ఇంచ్ లూజింగ్ 8, 2 ఇంచుల ఖర్చు. మొత్తం 10 ఇంచులు అవుతది. సో, ఇక్కడ ఏం చేయాలంటే 10 ఇంచులు తీసుకోవాల్సిన పని లేదు. ఒక హాఫ్ ఇంచ్ తగ్గించేసేయండి. 9.5 ఇంచులు వచ్చేలా కూడా తీసుకోవచ్చు. స్టార్టింగ్ దగ్గర నుంచి ఇట్లా సమోసా మోడల్‌లో 9.5 వచ్చేలాగా పెట్టుకోండి ఇట్లా. ఇట్లా పెట్టేసుకొని ఆ చివరన ఒక మార్కింగ్, ఈ చివరన ఒక మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని కొంచెం డౌన్ వచ్చేలాగా తీసుకోండి. ఇది మీరు బై హ్యాండ్‌తోని ఈజీగా చేయొచ్చు. కొద్దిగంత డౌన్ వచ్చేలాగా. అయితే హాఫ్ ఇంచ్ ఎందుకు తగ్గించాము ఇక్కడ అంటే ఆల్రెడీ ఇది కర్వ్ షేప్ తీస్తాం కాబట్టి దాంట్లో సెట్ అయిపోతది హాఫ్ ఇంచ్. అందుకని ఒక హాఫ్ ఇంచ్ తగ్గిస్తాం. ఇప్పుడు ఇక్కడి నుంచి లెహంగా పార్ట్ కోసం అంటే బాటమ్ పార్ట్ ఎంత తగ్గించినాం? మొత్తం 44 ఇంచులో బాడీ పార్ట్ కోసం 14 తీసుకున్నాం. మిగతా 30 ఇక్కడ నుంచి మార్కింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నుంచి 30 ఇంచులు కింద మనం జిగ్‌జాగ్ చేసుకుంటామా, ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటామా దాన్ని బట్టి 1 ఇంచు, హాఫ్ ఇంచు ఖర్చు తీసుకోవాలి కింద వైపున. అంటే ఇప్పుడు జిగ్‌జాగ్ చేయాలనుకుంటే హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకోండి. జిగ్‌జాగ్ లేదు ఫోల్డింగ్ చేసి కుడతాను అంటే 1 ఇంచ్ ఖర్చు తీసుకోండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే 31 ఇంచెస్ తీసుకుంటున్నా. 1 ఇంచ్ అయితే తీసుకుంటున్నాను. అంటే ఇక్కడ జిగ్‌జాగ్ చేస్తానా లేదంటే లోపలికి ఫోల్డింగ్ చేస్తానా అనేది తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే నేను 1 ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకుంటున్నా. ఇట్లా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఒరిజినల్ క్లాత్ కంటే కూడా లైనింగ్ క్లాత్ అనేది ఒక 1.5, 2 ఇంచులు లోపలికే ఉండాలి. సో, ఇప్పుడు దీంట్లో నుంచి 1.5 తగ్గిస్తున్నా. ఇట్లా. సో, ఇదంతా కాలిక్యులేషన్ చేసుకొని మీకు పైనుంచి తగ్గించేలాగా చెప్తే మీకు క్లియర్‌గా అర్థం కాదు. అందుకని టోటల్ లెంత్ ఎంత? జిగ్‌జాగ్ చేస్తారా? ఫోల్డింగ్ చేస్తారా? దానికి కలిపి ఫస్ట్ మార్కింగ్ చేయండి. దీంట్లో నుంచి 1½ ఇంచ్ తగ్గించండి. అంటే ఒరిజినల్ క్లాత్ కంటే లైనింగ్ 1.5 లోపలికి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి మెజర్ తీసుకోండి. ఇక్కడి వరకు ఎంతుంది? 29.5 వచ్చింది. సేమ్ అదే 29.5 వచ్చేలాగా ఈ రౌండ్ షేప్ ఏదైతే ఉందో రౌండ్ షేప్‌కి మార్కింగ్ చేసుకోండి ఇట్లా. సర్కిల్ షేప్ వస్తుంది కరెక్ట్‌గా. ఇట్లా. ఇప్పుడు ఇట్లా మార్కింగ్ చేసిర్రు కదా! మార్కింగ్ చేసుకొని ఈ పీస్‌ని కట్ చేసుకోవాలి. ఇట్లా. తగ్గించిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ కొంచెం అంతా జాయింట్ పడుతుంది. ఈ జాయింట్ ఎంత పడుతుందో ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత? 23.5 ఒక 24 ఇంచులు అనుకుందాం. ఒక హాఫ్ ఇంచులో ఏముంది కట్ చేసుకోవచ్చు. 24 ఇంచుల పొడవు. ఇక్కడ తగ్గింది ఎంత వెడల్పు? 8.5 ఒక 1 ఇంచ్ కలిపి 9.5 తీసుకుందాం. ఇప్పుడు దీంట్లో నుంచి కట్ చేసుకుందాం. స్టార్టింగ్ దగ్గర నుంచి 24 పొడవు 9.5 వెడల్పు ఇట్లా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇది కట్ చేసుకోవాలి. మళ్ళీ జాయిన్ చేసిన తర్వాత కొంచెం క్రాస్‌లు ఏమన్నా ఉంటే చూసుకొని కట్ చేసుకొని తర్వాత దీనికి జిగ్‌జాగ్ చేసుకుంటారా, ఫోల్డింగ్ చేసుకుంటారా చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి బాటమ్ పార్ట్ వరకు వచ్చేసరికి లైనింగ్ పార్ట్ వరకు మనం కట్ చేసుకున్నాం. ఇదిగోండి ఇట్లా వస్తుంది. అర్థమైంది కదా మీకు క్లియర్‌గా? ఇట్లా. ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే జాయిన్ చేసిన తర్వాత చూసి కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నడుము పార్ట్ కూడా కట్ చేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ తీసుకొని ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకుందాం. అయితే ఒరిజినల్ క్లాత్‌కి మాత్రం మనం కుచ్చులు పెట్టుకుంటాం. అయితే ఫస్ట్ ఎంత మీటర్లు తీసుకోవాలి, ఎట్లా చేసుకోవాలని చిన్న ముక్క పైన చూపిస్తా. ఇది పెద్ద ఉంది కదండీ మీకు కొంచెం కన్‌ఫ్యూజన్ అవుతది. ఇప్పుడు దీనికి ఏం చేస్తారంటే 3 మీటర్ల క్లాత్ తీసుకోండి. చీరలో నుంచి 3 మీటర్లు కట్ చేసుకోండి. ఇదే సపోజ్ 3 మీటర్లు అనుకుందాం. దీన్ని ఏం చేయాలి? ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఈ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర కట్ చేయండి దీన్ని. ఏమవుతది అప్పుడు మనకి 3 మీటర్లు కాస్త 1.5 2 ముక్కలు అవుతది. ఇదిగోండి ఇట్లా 2 ముక్కలు. ఇప్పుడు ఈ 2 ముక్కలను ఇట్లా కరెక్ట్‌గా పెట్టేసుకొని ఇట్లా ఒక ఫోల్డింగ్ చేసుకోండి. వీలైతే ఇంకొక ఫోల్డింగ్ కూడా చేసేసుకోండి ఇట్లా. ఇట్లా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడి నుంచి మనం లంగ పొడవు అనేది తీసుకుంటాం. అంటే బాటమ్ పార్ట్ పొడవు అనేది తీసుకుంటాం. అయితే ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ పైన ఎట్లా తీసుకుంటాం అంటే ఇప్పుడు టోటల్ లెంత్ ఎంత వీళ్ళది 44. దాంట్లో 14 ఇంచులు బాడీ పార్ట్ కోసం తీసుకున్నాం.
30 ఇంచులు వచ్చేసి బాటం పార్ట్ కోసం రావాలి. ఇప్పుడు 30 ఇంచులకి మళ్ళీ ఖర్చు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ లైనింగ్లో ఏం చేసినాము, ఖర్చు యాడ్ చేసుకొని 1.5 అనేది తగ్గించినాం. ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే 1.5 ఇంచు లెంత్ పెంచాలి. కింద వైపున ఫోల్డింగ్ చేసి కుట్టు వేస్తాం కాబట్టి 1.5 ఇంచు కింద ఎక్స్ట్రా తీసుకోవాలి. పై వైపున బాడీ పార్ట్కి అటాచ్ చేయడం కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, అంటే పైన 1/2 ఇంచు కింద 1.5, మొత్తం 2 ఇంచులు ఎక్స్ట్రా యాడ్ చేయాలి ఇప్పుడు దీనికి. అంటే ఇప్పుడు బాటం పార్ట్ పొడవు 30, దానికి 2 ఇంచులు, 32 ఇంచుల లెంత్లో మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు. సో ఇక్కడ నుంచి 32 ఇంచులు కరెక్ట్గా 32 వరకు ఇట్లా తీసేసుకోండి. మీకు వీలైతే ఒకసారి చూసుకోండి, కస్టమర్ని అడిగి మెజర్మెంట్ ఏమైనా చిన్నగా అవుతుందో చూసి ఒక 1/2 ఇంచు 1 ఇంచు పెంచితే పెంచేసేయండి ఇప్పుడే. ఇది ఈ మెజర్మెంట్. అదేవిధంగా ఈ టేప్ని ఇట్లానే పెట్టేసుకొని సేమ్ 32 ఇంచులు ఒక 1/2 ఇంచు పెంచుతున్నాను. ఇక్కడ 32.5 పెడుతున్నా. సేమ్ ఇట్లా పెట్టేసుకోండి. ఇట్లా పెట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కట్ చేసుకోవాలి. నేను డైరెక్ట్ సిజర్తో కట్ చేస్తాను, నాకు ఇది అలవాటే కాబట్టి తీసుకున్నా. మీరు ఒక లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు ఇది వచ్చేసేది మనకు బాటం పార్ట్ వరకు ఒరిజినల్ క్లాత్. ఇప్పుడు బాటం పార్ట్ వరకు లైనింగ్ పీస్ వచ్చేసి మనం అంబ్రెల్లా వచ్చేలాగా తీసుకున్నాం. ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం బాడీ పార్ట్లో ఇదిగోండి ఇక్కడ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లైనింగ్ ఒరిజినల్ కూడా కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ పీసెస్ అన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. మన కటింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేయడం కోసం ఒక బ్యాక్ పార్ట్ పీస్ని తీసుకోండి. చంక రౌండ్ కావాలి ఇక్కడ మనకి. దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు కట్ చేస్తాం. అయితే ఇక్కడ వీళ్ళకి చుడి హ్యాండ్స్ పెడుతున్నాను. రిఫరెన్స్ పిక్లో చూడండి ఒకసారి. హ్యాండ్ పొడవు వచ్చేసి ఇక్కడ రిస్ట్ వరకు ఉంది మొత్తం. ఇదిగోండి ఇక్కడ వరకు హ్యాండ్ లెంత్ ఉంది కదా. ఇప్పుడు ఈ మెజర్మెంట్తో మనం డైరెక్ట్ ఒరిజినల్ క్లాతే కట్ చేస్తాం. లైనింగ్ అనేది యూజ్ చేయము. ఇక్కడ ఒరిజినల్ క్లాత్ని డైరెక్ట్ కట్ చేసుకుందాం. క్లాత్ని ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి, మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేయడం మీకు తెలుసు కదా, క్లాత్ని ఎట్లా ఫోల్డింగ్ చేసుకుంటామో అదేవిధంగా ఓపెన్స్ అన్ని అటువైపునకు ఉండాలి, ఫోల్డింగ్ మన వైపునకు ఉండాలి. ఇట్లా వచ్చేలాగా పెట్టి ఇప్పుడు రిస్ట్ లెంత్ అంటే మొత్తం ఇక్కడ వరకు అండి. ఇక్కడ వరకు హ్యాండ్ లెంత్ వస్తుంది, కానీ మెజర్మెంట్ వచ్చేసి ఇక్కడ వరకు తీసుకోవద్దు, ఈ చివరి వరకు తీసుకోవాలి. అది ఎట్లా తీసుకుంటారంటే భుజం దగ్గర నుంచి పెట్టేసుకొని కస్టమర్ దగ్గర నుంచి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఏం చేసిన అంటే మీకు చూపిస్తున్నా. ఇట్లా భుజం దగ్గర నుంచి పెట్టేసుకొని తీసుకోవాలి. నాకు వచ్చి 29 ఇంచులు వస్తుంది, కస్టమర్కి 26 ఇంచులు వచ్చింది. ఇలా చూసుకోవాలి ఇక్కడ వరకు. ఎందుకంటే మనకు ఇక్కడ వరకు మెజర్మెంట్ తీసుకుంటే ఇక్కడ కుర్చీలు వస్తాయి అనమాట. డైరెక్ట్ చాలా మంది ఇక్కడ వరకే లెంత్ తీసుకుంటారు, అట్లా తీసుకోవద్దు, ఈ చివరి వరకు తీసుకోవాలి. ఇప్పుడు వీళ్ళకి 26 ఇంచులు లెంత్ పొడవు అనమాట, హ్యాండ్ పొడవు. 26 ఇంచులకి కింద ఫోల్డింగ్ చేయడం కోసం 1.5 ఇంచు, పైవైపున జాయింటింగ్ చేయడం కోసం 1/2 ఇంచు, మొత్తం 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి. 26 + 2 28 ఇంచులు వచ్చేలాగా ఈ చివరి నుంచి పెట్టేసుకోండి. 28 ఇక్కడ వరకు వస్తుంది. ఇలా ఒక మార్కింగ్ చేసేసుకొని ఫస్ట్ ఇక్కడ స్ట్రైట్ ఒక లైన్ డ్రా చేసుకోండి. అయితే ఇక్కడ మెజర్మెంట్స్ అయితే మీకు కొంచెం కనిపిస్తలేవు కదా ఈ క్లాత్ పైన. సో ఏంటంటే శారీ పీస్ కదండి, కొంచెం మెజర్మెంట్స్ అనేది లైనింగ్ మీద కనిపించినంత క్లియర్గా కనిపించవు. బట్ నేను ట్రై చేస్తున్నాను ఎక్కువ కనిపించడానికి. ఇట్లా తర్వాత ఇక్కడ నుంచి హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ డౌన్ వచ్చేసి పైనుంచి 3.5 ఇంచులు పెట్టండి. డ్రెస్ కాబట్టి హ్యాండ్ డౌన్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది, 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. ఇక్కడ కూడా స్ట్రైట్ ఒక లైన్ డ్రా చేయండి ఇలా. ఇప్పుడు హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవాలి. కర్వ్ షేప్ తీయడం కోసం ఈ బాడీ పార్ట్లో బ్యాక్ పార్ట్ పీస్ని తీసుకొని ఈ చంక రౌండ్ ఒకసారి మొత్తం కొల్చండి చివరి వరకు. ఇలా కొలిసి ఎంత ఉంది మనకు 11.5 ఇంచులు ఉంది కదా. 11.5 ఇంచుల నుంచి 1 ఇంచు తగ్గించి 10.5 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నుంచి 10.5 ఇంచులు ఇక్కడ వరకు. ప్లస్ ఇప్పుడు ఖర్చు ఎంత తీసుకున్నాం మనము, 2 ఇంచులు తీసుకున్నాం. సో 2 ఇంచుల ఖర్చు లోపలికి మార్కింగ్ చేయండి. ఒక 1/2 ఇంచు ముందుకే మార్కింగ్ చేసి ఇక్కడ వరకే కర్వ్ షేప్ తీయాలి. ఎందుకంటే మనకు లూజింగ్ తీసుకున్నాం, దాంట్లో జాయింట్ వచ్చేసి సైడ్ జాయింట్ ఇక్కడ వరకే వస్తుంది. ఇప్పుడు ఈ కర్వ్ షేప్ ఏ విధంగా అంటే ఇక్కడ నుంచి కొంచెం కొంచెం మార్కింగ్ చేసుకుంటూ ఇదిగోండి ఈ విధంగా ఇక్కడ వరకు కలిపేసుకోవాలి. ఇది మీకు క్లియర్గా అయితే కనిపించట్లేదు దీంట్లో, ఏంటంటే మనకు శారీ పీస్ కదండి, ఇదంతా బొమ్మల్లో ఈ మార్కింగ్స్ అనేవి కలిసిపోతాయి. ఇట్లా ఇది వచ్చేసి హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకున్న విధానం. ఇక్కడ వరకు మనకు ఖర్చు వచ్చింది. తర్వాత కింద వైపున హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. అయితే వీళ్ళకి తీసుకున్న హ్యాండ్ లూజ్ వచ్చి 9 ఇంచులు. 9లో సగం 4.5. ఇదిగోండి ఇక్కడ 4.5 ప్లస్ 2 ఇంచులు ఖర్చు ఇలా. ఇప్పుడు ఇక్కడ నుంచి పై వరకు ఒక మార్కింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకున్న ప్రకారం కట్ చేసుకోవాలి. పెద్ద స్కేల్ పెట్టి లైన్ డ్రా చేస్తాను. ఇదేంటంటే పెద్ద స్కేల్ తీసుకోండి. మీకు ఆర్మ్ కర్వ్ స్కేల్ తీసుకుంటే కరెక్ట్ మెజర్మెంట్ వస్తుంది అనమాట, షేప్ కూడా పర్ఫెక్ట్ వస్తుంది. ఇది ఖర్చు దగ్గర మార్కింగ్ చేస్తుంది. ఈ విధంగా ఇట్లా మార్కింగ్ చేసి ఈ స్కేల్ని తీసి పక్కన పెట్టేసుకొని మార్కింగ్ చేసుకుని ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం. ఇలా హ్యాండ్ పీస్ అనేది వస్తుంది అనమాట.
ఇక్కడ మనకు ఇంత లెంత్‌లో క్లాత్ ఎక్స్‌ట్రా వస్తది. కానీ దీన్ని ఏం చేస్తామంటే ఇక్కడ చేతి దగ్గర కుచ్చుల్లాగా వస్తది. ఇక్కడ నుంచి ఇక్కడ 1.5, 2 ఇంచుల దాకా వదిలేస్తాం దీన్ని. కుట్టు వేయకుండా ఇక్కడ చిన్న కట్స్ లాగా పెట్టి చిన్న ప్రెస్ బటన్స్ పెట్టుకుంటాం. మీకు స్టిచ్చింగ్ ప్రాసెస్‌లో క్లియర్‌గా చూపిస్తాను నేను. అయితే ఈ పై వైపున చిన్న పఫ్ వచ్చేలా కూడా పెట్టుకోవచ్చండి. రిఫరెన్స్ పిక్‌లో మాత్రం నార్మల్‌గా ఉంది కాబట్టి నేను నార్మల్‌గానే పెట్టేస్తున్నా. ఒక 3 ఇంచులు ఎక్స్‌ట్రా తీసుకొని పఫ్ తీసుకుంటే కూడా ఇంకా లుక్ పర్ఫెక్ట్ ఉంటదనమాట. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది మనకి. హ్యాండ్ కటింగ్ అదే విధంగా బాడీ పార్ట్ వరకే మొత్తం కూడా కంప్లీట్‌గా కటింగ్ అయిపోయింది కదా! దీని స్టిచ్చింగ్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో అప్‌లోడ్ చేస్తాను. కటింగ్స్‌లో మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియోని ఒక 2 సార్లు మళ్ళీ చూడండి అర్థమవుతది. లేదంటే మీరు కామెంట్ చేసినా కూడా నేను రిప్లై ఇస్తాను. నెక్స్ట్ స్టిచ్చింగ్ దాంట్లో మీ ఇప్పుడొచ్చిన డౌట్స్ అన్నీ నేను క్లియర్ చేస్తాను. మిస్ అవ్వకుండా చూడండి. ఓకేనా? అయితే ఈ లాంగ్ ఫ్రాక్ అంటే షార్ట్ ఫ్రాక్‌ని ఎలా కట్ చేసుకోవాలి ఓల్డ్ శారీతో అనేది మీకు అర్థమైంది కదా! వీడియో నచ్చితే మాత్రం వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.